దామిని జాతకం ప్రకారం చూసిన శాస్త్రి గారు షాక్ అయిపోతారు. ఎందుకంటే తన జాతకంలో ఈ ఇంటికి ప్రాణగండం ఉందని తెలిసిపోతుంది. వెంటనే ఆనంద భైరవి శాస్త్రి గారిని అడిగేస్తుంది. శాస్త్రి గారు దామిని జాతకాన్ని చూసి తనకి ఈ ఇంటికి సంబంధం ఎప్పటికీ ఉండదు, తన వల్ల ఈ ఇంటికి ప్రాణగండం ఉంది, అది తన తల్లితో అని ఈ విధంగా చెప్పేసరికి తనని ఈ గండం ఉందని బయటికి పంపించావు, గండం తొలగిందని చెప్పారు కదా అని ఆనంద అంటుంది. అది మీ మనసును ఉత్తేజపరచడానికి మాత్రమే చెప్పారు, కానీ తనకి గండం ఎప్పటికీ ఉంటుంది. తన తల్లి ద్వారానే ఈ గండం ఉందని అనుకుంటున్నారు, కానీ దామిని ద్వారానే తన తల్లికి గండం ఉంది. ఎప్పటికీ వీళ్ళ రక్త సంబంధం ఇలాగే ఉంటే ఎవరి ప్రాణాలైనా పోవచ్చు అని విధంగా అనేసరికి వెంటనే ఇక ఆనంద భైరవి షాకింగ్ అయిపోతుంది. లీలావతి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఈ మాటలు అవసరం లేదు, ఇదంతా కావాలని చేయించినట్టుగా అనిపిస్తుందమ్మా. శాస్త్రి గారు మీరు వెళ్ళిపోండి, ఆల్రెడీ నాకు గండం తొలగిపోయింది కాబట్టే మా అమ్మ వాళ్ళు ఇన్ని రోజులు నన్ను సీతమ్మ వారిల వనమాసం ఏలేలా చేశారు. ఇప్పుడు నేను రాజవైభోగాలు అనుభవిస్తున్నానని చెప్పేసి ఎవరో నా మీద కుట్ర చేసి ఇదంతా చేసినట్టుగా అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది కుదరదు పని. అమ్మ అతని మాటలు పట్టించుకోకు అని అంటుండగా, లేదు దామిని, నీకంటే నా కుటుంబం క్షేమం ముఖ్యం, అందుకే నేను నిర్ణయించుకున్నాను, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళు రోహిత్ అనేసరికి వెంటనే రోహిత్ దామిని లగేజ్ తీసుకొని వస్తాడు. ఇక బయలుదేరు దామిని. అమ్మా ఎక్కడికి వెళ్ళాలమ్మా, ఎలా బ్రతకాలి అని అంటుండగా, నాకు తెలియదు దామిని, వెళ్ళిపో అని చేపట్టుకొని బయటికి లాకెళ్తుండగా ఆనంద భైరవి ఒక్క నిమిషం అక్క అంటుంది. అప్పుడు వెంటనే ఆనంద, నేనొక నిర్ణయం తీసుకున్నానక్క, నీ కూతురుగా అవసరం లేదు, నా కూతురుగా దామిని నేను దత్త తీసుకుంటాను అనేసరికి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఆనంద? అవునక్క, నీ కూతురుగా నీ రక్త సంబంధం ఉంటేనే ప్రమాదం కదా, అదే నా కూతురుగా దామిని నా రక్త సంబంధంలో చేసుకొని నా కూతురుగా మాత్రమే దామిని పెరుగుతుంది ఇదే ఇంట్లో, తను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేసరికి అందరూ సంతోషపడుతూ ఉంటారు. నిజమా పిన్ని, నన్ను దత్త తీసుకుంటావా? అవునమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను నిన్ను దత్త తీసుకుంటాను, నువ్వు నా కూతురుగా మాత్రమే పెరుగుతావు అనేసరికి అప్పుడు వెంటనే దామిని ఆలోచించుకుంటుంది. ఇప్పుడు నేను బయటికి వెళ్తే ఇంత అనుభవం కూడా లేకుండా పోతుంది, బ్రతకడానికి చాలా కష్టమవుతుంది, ఎలా అయితేంది, ఇప్పుడు పిన్ని కూతురుగా బ్రతికితేనా కనీసం నాకు ఈ ఇంట్లో చోటైనా ఉంటుంది, ఇప్పుడు దీనికి ఒప్పుకోకుంటే ఇక ఇష్టాన్ని కూడా ఇష్టంగా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటుండగా, అమ్మ ఆనంద, ఇక నీకు ఎన్ని జన్మలకు రుణపడి ఉన్నా ఆ రుణం తీర్చుకోలేనమ్మా, నా కూతురు గురించి ఆలోచించి దత్త తీసుకుంటావా? అవునక్క, నీ కూతురేంటి నా కూతురేంటి, మనిద్దరి కూతురు దామిని, అందుకే అక్క దత్త తీసుకుంటాను. దర్శన్, రోహిత్ ఏంటి అమ్మ చెప్పు పిన్ని, వెంటనే అన్ని ఏర్పాట్లు చేయండి, రేపై దత్తతి కార్యక్రమం అని అనేసరికి వెంటనే అనన్య పక్కగా ప్లాన్ చేస్తుంది. అనన్యకు ఈలోపు వార్త తెలుస్తుంది. ఏంటంటే అమ్మి అనన్య, పెద్ద ఘోరం జరగబోతుంది. ఏంటమ్మా? ఆనంద భైరవి ఇంట్లో రచ్చరచ్చ జరిగిందట. ఏంటి? ఏం లేదమ్మి, ఇక ఆ దామిని వల్ల గండం ఉందని తెలిసింది కదా. అవును, ఆ గండం అయిపోయిన తర్వాతనే కదా దామిని ఇంట్లో అడుగు పెట్టింది. లేదమ్మి, ఆ గండం పోలేదట, ఎప్పటికీ ఎల్లకాలం ఉంటుందట. ఇక లీలావతి బయటికి పంపిస్తుండగా ఆనంద భైరవి అడ్డుకొని దామిని దత్త తీసుకుంటుందట. ఏంటి? అవునమ్మి, ఇందాకే నాకు శేఖరం ఫోన్ చేసి చెప్పండదు. ఓహో, ఇప్పుడు దామిని బయటికి పంపించకుండా ఆనంద భైరవి దత్త తీసుకుంటుందా? అయితే మనం వెతకబోయిన తీగ కాలుకి తగినట్టు మనకి తగిలిందమ్మా. ఏందమ్మా నువ్వు అనేది? అవునమ్మా, రేపు దత్తతి కార్యక్రమం జరుగుతుంది. ఎత్తుక్కపోయిన తీగన కాలిన అతుక్కున్నట్టుగా ఆనంద భైరవి మనకి ఛాన్స్ ఇచ్చింది. ఏందమ్మా నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదమ్మి. ఏముంది, రేపు దత్తతి కార్యక్రమం జరుగుతుంది, కాకపోతే ఆ కార్యక్రమంలో జరగకుండా ఇక నేనేలా చేస్తానంటే దామిని ప్రాణాల్ని తీస్తాను. ఏందమ్మి? అవును, ఎట్లాగంటే రేపు వెయిట్ అండ్ సీ, జరగబోయే కార్యక్రమంకి లాస్ట్ ఫైనల్ హెడ్లైన్స్ అని ఈ విధంగా అనని అంటుంది. కార్యక్రమం మొత్తం దామిని
ఇక దత్తతి కార్యక్రమం అన్ని గుళ్ళో ఏర్పాట్లు చేస్తారు. దామినికి అయిష్టం. ఇక వెంటనే లీలావతి దామిని దగ్గరకు వస్తుంది. అమ్మ దామిని, ఏంటమ్మా చూసావా, ఎప్పుడు ఆనందను నానా మాటలు అనేదానివి, ఇక పిన్ని ఇలాంటిది అలాంటిది స్వార్థపరురాలు అనేదానివి. కానీ ఈరోజు ఆనంద భైరవి అంత స్వార్థంగా ఆలోచించేది ఉంటే ఈరోజు నిన్ను దత్తత తీసుకునేది కానే కాదమ్మా. ఎప్పుడైనా మనసులను బాధ పెట్టి ఇక వాళ్ళ వీక్నెస్ పాయింట్ని అలసి చేసుకొని ఆడుకోవాలని చూడడం కరెక్ట్ కాదు. ఈరోజు నిన్ను కన్న పేగే బయటికి పంపించాలనుకున్నది, కానీ ఆనంద ఆలోచించి ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావనే ఉద్దేశించి తన కూతురుగా చేసుకునడానికి వెనక ముందు ఆడకుండా చేస్తుంది. ఇక వెంటనే ఆనంద భైరవి లాయర్ని పిలిపిస్తుంది. లాయర్ వస్తాడు. అమ్మ దామిని, అదిగో పిన్ని పిలుస్తుంది పద. ఇప్పుడు ఈమె అమ్మ అని పిలవాలి? చి, కర్మరా బాబు, ఇలాంటి గతి వస్తుందని అస్సలు అనుకోలేదు అని హాల్లోకి వస్తుంది. చెప్పు పిన్ని. ఏం లేదమ్మా, నువ్వు కొన్ని వాటి మీద సంతకం పెట్టాలా? నేనా? అవునమ్మా. ఏంటి ఆనంద, సంతకాలు ఏముంది? నేను దామిని దత్తత తీసుకుంటానన్న మాత్రం నిజం, కానీ నా కూతురుగా తన బాధ్యత కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక లహరికి ఎలా ఉందో దామిని కూడా అలాగే. లహరికి ఎంత ప్రాపర్టీ ఉందో నా వాటలలో మళ్ళీ నా రెండో కూతురు దామిని కూడా అంత ప్రాపర్టీ అని ఈ విధంగా తన పేరు మీద పెద్ద ప్రాపర్టీ రాస్తుంది. ఇక దామిని షాక్ అయిపోతుంది. ఏంటి, ప్రాపర్టీ నా పేరు మీద? అవునమ్మా, నేను ఊరికే నీ ప్రాణాన్ని కాపాడడానికి నేను దత్తత తీసుకుంటున్నాను, కానీ నా కూతురు అని చెప్పేసి అన్న తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం నాదే కదా, అందుకనే వాటి మీద సంతకం పెట్టమ్మా, ఇక సగం ప్రాపర్టీ నీ పేరు మీదే అనేసరికి వెంటనే దామిని ఆశ్చర్యపోతుంది. ఇక సంతకం పెట్టిన తర్వాత ఇక సరే మేడం, ఈ ప్రాపర్టీల గురించి ప్రతి ఒక్కటి నేను చూసుకుంటాను, సరే లాయర్ గారు అని అన్న తర్వాత వెంటనే దామిని మనసు మార్చుకుంటుంది. నేను ఇంత నీచంగా ఆలోచించానా పిన్ని గురించి? నా గురించి ఆలోచించేదే కాకుండా నన్ను బయటికి వెళ్లకుండా దత్తత తీసుకుంటానని ఆలోచించి ఆఖరికి ప్రాపర్టీ కూడా నా పేరు మీద రాస్తుందా? నా మీద నాకే అసహ్యంగా ఉంది అని వెంటనే దామిని ఆనంద కాళ్ళ మీద పడిపోతుంది. ఏంటమ్మా, ఏమైంది? పిన్ని, నన్ను క్షమించు పిన్ని, నిన్ను ఎంతలా అపార్థం చేసుకున్నానో అది నా మనసుకు తెలియదు, కానీ నువ్వు ఇంతలా ఇక నా మీద ప్రేమ చూస్తావని అనుకోలేదు. అమ్మా, నువ్వు నా కూతురువి, ఇప్పుడు నా కూతురు అవుతున్నావు, అలాంటప్పుడు ప్రతి ఒక్కటి నేను చూసుకోకుండా ఎలా ఉంటానమ్మా అనే విధంగా ఆనంద అంటుంది. ఇక మరోవైపు సరే దత్తతి కార్యక్రమానికి టైం అవుతుంది, పదండన్ని అందరూ కలిసి గుళ్ళోకి వెళ్తారు. అక్కడ గుళ్ళో ఇక దత్తతి కార్యక్రమం ఇద్దరి చేతుల మీదుగా పంతులు గారు అన్నీ ఏర్పాట్లు చేపిస్తూ ఉండగా ప్రసాదాలన్నీ తీసుకొస్తారు. అక్కడ వెంటనే శరణ్య అక్క అని చెప్పేసి ఇక ప్రీతి ఇద్దరు కలిసి ప్రసాదాలు పెడతారు. అదే సమయానికి అక్కడికి అనన్య రియల్ ఎంట్రీ ఇస్తుంది. కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉన్నట్టుంది కదా అమ్మే, ఈడు ఎందుకు వచ్చామమ్మే? తినబోతూ రుచులు ఎందుకమ్మే? అంటే ఇప్పుడు వీళ్ళు భోజనాలు పెడుతూ ఉంటారు కదా, ఆ భోజనాలు తిని వెళ్దామా ఏంది? కకృతి, నేను చెప్పేది అదర్ లాంగ్వేజ్ కాదు, చూస్తూ ఎందుకు మాటలు అడగడమా అని చెప్పేసి అంటున్నా కదా అని వెంటనే అనన్య వెనక నుంచి వెళ్ళిపోతుంది. ప్రసాదాలన్నీ అక్కడ పెట్టిన తర్వాత ఈరోజు దత్తతి కార్యక్రమంలో ప్రసాద్ తిన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, ఆనంద కుటుంబం పగబట్టినట్టుగా హెడ్లైన్స్ అని చెప్పేసి ఇక అన్ని ఐటమ్స్లలో విషయం కలుపుతూ ఉంటుంది అనన్య. ఏం జరుగుతుందో అసలు తెలుసుకుందాం.